వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా 4 రాష్ట్రాల్లో జరగబోయే ప్రధానమైనటువంటి ఎన్నికలపైనే డిస్కషన్ జరుగుతోంది. ఇక అట్లాగే పుదుచ్చేరి కూడా జరుగుతోంది, కేంద్రపాలిత ప్రాంతం. అయితే ఇవాళ 5 సెగ్మెంట్లు 5 రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికపైనే చాలా వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. సో ఇప్పుడు అక్కడ చాలా వరకు కొన్ని రాష్ట్రాల్లో నువ్వా నేనా అన్న ఫైట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా మనకు ఒక సర్వే రిపోర్ట్, ప్రీపోల్ సర్వే ఆత్మసాక్షి రిలీజ్ చేసింది. సో ఇప్పుడు చాణక్య స్ట్రాటజీస్ గతంలో మనకు అనేక సందర్భాల్లో అటు తెలంగాణలో ఎన్నికలు జరిగినా, లేకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినా, లేకుంటే ఉప ఎన్నికల సందర్భంగా జూబ్లీల్స్ అయినా, లేదంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం తీసుకున్నా, ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా చాణక్య స్ట్రాటజీస్ యాక్యురేట్గా మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజల మూడ్ని, ప్రజల పల్స్ని ప్రీపోల్స్ కానీ, పోస్ట్ పోల్స్ కానీ, లేదంటే కనుక ఎగ్జిట్ పోల్స్ కానీ విడుదల చేస్తూ ఉంటుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు 4 రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది అనే అంశం మీద, అంటే కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అట్లాగే మనకు అస్సాం, ఈ 4 రాష్ట్రాల్లో కూడా అక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటూ కూడా ఫస్ట్ ప్రీపోల్ మొన్న రీసెంట్గానే కేరళకు సంబంధించినటువంటి ప్రీపోల్స్ కానీ అనేక సర్వే ఏజెన్సీలు రిలీజ్ చేసినప్పటికి కూడా మనం చాణక్య స్ట్రాటజీస్కి కొంచెం సపరేట్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రిపోర్ట్ చాలా యాక్యురేట్గా ఉంటుంది, ప్రజల యొక్క మూడ్ దీంట్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఎందుకంటే మన గతంలో కూడా కర్ణాటకలో స్టేట్ ఎలక్షన్స్ తీసుకున్నా, తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్లో కూడా ఎవరు అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంది అంటూ కూడా స్పష్టంగా అనలైజ్ చేసి, స్పష్టంగా ప్రీపోల్ సర్వేలో కానీ ఎగ్జిట్ పోల్స్లో కూడా యాక్యురేట్గా వచ్చినటువంటి నేపథ్యం మనం నోటీస్ చేశాం. అయితే ఈ సందర్భంగా ఇప్పుడు ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి మూడ్ ఏ విధంగా ఉంది అని మనం వాళ్ళు ఇచ్చినటువంటి ప్రీపోల్ రిపోర్ట్ చూసే ముందు ఒకసారి ఆ 4 రాష్ట్రాల రాజకీయ సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ కూటమి వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వెస్ట్ బెంగాల్ తీసుకున్నా, తమిళనాడు తీసుకున్నా, కేరళ తీసుకున్నా, 3 రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు గట్టి ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటు కేరళలో ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ చాలా నేరో టైట్ ఫైట్ కొనసాగుతోంది. అట్లాగే వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ ఎటుదిరిగైనా పాగా వేయాలనే ఒక ఉద్దేశంతో మమతా బెనర్జీని ముప్పు తిప్పలు పెడుతూ అక్కడ ఎస్ఐఆర్ కూడా తాజాగా చేసిన తర్వాత ఇవాళ పూర్తి స్థాయిలో వెస్ట్ బెంగాల్లో పాగా వేసేందుకు బీజేపీ కొంత వ్యూహరచన చేస్తోంది. మరోవైపు తమిళనాడులో కూడా ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకే మధ్యలో ఇవాళ విజయ్ కొంత కీలకంగా మారుతుంది. అంటే రాజకీయాలు రోజు రోజుకి ఉత్కంఠభరితంగా, అట్లాగే ఏ పూట కాపూట అక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ముందుగా మనం కేరళ విషయం మాట్లాడుకోవాల్సి వస్తే, ప్రధానంగా మనకు కేరళకు సంబంధించినటువంటి ఎన్నికల రిజల్ట్స్ ఒకసారి కనుక చూస్తే ప్రీపోల్లో ఎవరికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎన్ని నియోజకవర్గాలు గెలుపు అవకాశాలు ఉంటాయి, అట్లాగే ఎల్డీఎఫ్కు ఎంత ఓట్ షేరు, యూడీఎఫ్కి ఎంత ఓట్ షేరు, ఎన్డీఏకి ఎంత ఓట్ షేరు, ఇతరులకు ఎంత. ఇవాళ ఎల్డీఎఫ్ గురించి మాట్లాడుకొస్తే 10 ఏళ్ల పాటు అక్కడ పినరయ్ విజయన్ ఇవాళ ఎల్డీఎఫ్ లీడ్ చేస్తున్నారు, సీఎం అభ్యర్థిగా ఆయన ఉన్నారు. అయితే ఇవాళ ఎల్డీఎఫ్ ఇప్పటికే రెండు టర్ములు సుదీర్ఘంగా అక్కడ లెఫ్ట్ యొక్క గవర్నెన్స్ని కేరళ ప్రజలు చూసిన తర్వాత ఇవాళ కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఏమైనా యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కమ్యూనిస్ట్ నాయకులు కూడా కొంత దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే 2 దఫాలు ఇవాళ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత మేము అనేక సంస్కరణలు చేశాం, లిటరసీల వైపు కానీ, లేకుంటే హెల్త్ వైపు కానీ, లేకుంటే భూములకు సంబంధించినటువంటి ల్యాండ్ రికార్డ్స్ వైపు కానీ, భూ సంస్కరణలు కానీ ఇవన్నీ చేశాం. కానీ ప్రజలు ఏమన్నా మార్పు కోరుకునే అవకాశాలు ఉన్నాయనే ఎక్స్ప్రెషన్ని ఆఫ్ ద రికార్డులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అట్లాగే వాళ్ళు కొంత మేము మళ్ళీ గెలుస్తామనే కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే మేము చేసినటువంటి డెవలప్మెంటే మమ్మల్ని మళ్ళీ అధికారంలోకి కొంత ప్రజలు కట్టబెడతారనేది కూడా కాన్ఫిడెన్స్ వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ అక్కడ కేరళలో జరిగినటువంటి తిరువనంతపురం, కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, లోకల్ ఇష్యూస్, అట్లాగే అయ్యప్పకు సంబంధించినటువంటి, శబరిమలకు సంబంధించినటువంటి గోల్డ్ చోరీ అంశం, ఇది కొంత ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడున్నటువంటి ఎల్డీఎఫ్ని కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోకి నెట్టుతూ ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఇక్కడ ఎల్డీఎఫ్కి ఓట్ షేర్ కనుక చూస్తే 39 to 41% ఓట్ షేర్ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాగే ఛాన్స్ టు విన్నింగ్ సీట్స్, అంటే ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందని చూస్తే 60 నుంచి 64 స్థానాలు ఇవాళ ఎల్డీఎఫ్ గెలుపు పొందే అవకాశాలు ఉన్నాయి, 60 నుంచి 64. అట్లాగే యూడీఎఫ్ విషయం తీసుకుంటే యూడీఎఫ్ ఇవాళ 44 to 46%, అంటే ఇవాళ యూడీఎఫ్కే కొంత మొగ్గు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ కొంత నేరో ఎడ్జ్లోనే, అంటే 3 నుంచి 4% అనుకుంటాం, మనకి ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. 3 to 4% తోటి యూడీఎఫ్ కొంత అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. 72 నుంచి 80 స్థానాలు కొంత యూడీఎఫ్కి
గెలుపు పొందే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 72 నుంచి 80 స్థానాలు. అట్లాగే ఎన్డీఏ అలయన్స్ పెద్దగా అక్కడ నామమాత్ర పోటీ ఇస్తోంది. పెద్దగా ఆశించినటువంటి రిజల్ట్స్ అయితే కనిపించట్లా. బీజేపీని, ఎన్డీఏని కేరళ ప్రజలు నమ్మే పరిస్థితి. అక్కడ కొంత తమిళనాడు, కేరళ రెండిట్లో కూడా 2 రాష్ట్రాల్లో కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అయితే ఇవాళ అక్కడ ఎన్డీఏ ఎంత కొడుతోంది అంటే 10 నుంచి 12% మాత్రమే వస్తోంది. 1 నుంచి 3 స్థానాలు మాత్రమే అక్కడ పోటీ ఉంది. అంటే ఖచ్చితంగా నామమాత్ర పోటీగానే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదర్స్ 3-4% అయినప్పటికి కూడా 2 నుంచి 4% మాత్రమే కనిపిస్తుంది. సో కేరళలో ఈ చాణక్య స్ట్రాటజీస్ అంటే ఆ యొక్క స్ట్రాటజీస్ అధినేతగా ఉన్నటువంటి ముఖేష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అయితే స్పష్టంగా యూడీఎఫ్కు కొంత మెజారిటీ కనిపిస్తుంది. 72 నుంచి 80 స్థానాలు. అంటే ప్రధానంగా ఇక్కడ 10 నుంచి 12 స్థానాలతోటి యూడీఎఫ్ అంటే ఆల్మోస్ట్ ఇంచుమించు 70 స్థానాలు క్రాస్ అవుతోంది. కాబట్టి యూడీఎఫ్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రీపోల్ సర్వే చెప్తోంది. ఇక తమిళనాడు విషయం తీసుకుందాం. తమిళనాడు విషయం మాట్లాడితే తమిళనాడులో స్పష్టంగా ఇక్కడ 2 అలయన్స్లు చాలా కీలకంగా ఉన్నాయి. సో ఇక్కడ ప్రధానంగా ఎస్పీఏ, ఏఐడిఎంకే, టీవీకే ఈ 3 ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పీఏ అంటే మనకు సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ డిఎంకే, స్టాలిన్ దాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఏఐడిఎంకే ఉంది, అట్లాగే టీవీకే కూడా ఉంది. అయితే ఇక్కడ ఎస్పీఏకి సంబంధించి 42-46% కొంత ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ వాళ్ళు గెలిచే స్థానాలు 130 నుంచి 140 స్థానాలుగా ఇవాళ డిఎంకే పార్టీ, అలాగే ఏదైతే సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఉందో ఎస్పీఏకు వస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఏఐడిఎంకే విషయం తీసుకుంటే 36 నుంచి 40% ఓట్ షేర్ కనిపిస్తుంది. 90 నుంచి 100 స్థానాల్లో వీళ్ళ విజయం కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 30-40 స్థానాల లీడు కొంత స్టాలిన్ కనిపిస్తుంది. స్టాలిన్ అట్లాగే కొంత ఏదైతే మన ఎస్పీఏ ఉందో ఆ యొక్క కూటమి లీడ్లో కనిపిస్తుంది. అట్లాగే టీవీకే విజయ్ గురించి, ఎందుకంటే సోషల్ మీడియా అతిపెద్ద చర్చ జరుగుతోంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హీరోగా ఉన్నటువంటి విజయ్ ఎన్ని సీట్లు కొట్టే అవకాశం ఉంటుంది అని, అంటే అధికారం కైవసం చేసుకుంటారంటే ఆ దిశగా వెళ్ళట్లేదేమో, అంటే అంత ఫోర్స్ సరిపోవట్లేదేమో. మరోవైపు మహిళలు కానీ లేదంటే కనుక కొంత ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కేవలం యూత్లోనే కొంత ఎక్కువ ట్రెండింగ్గా కనిపిస్తున్నారు. మరోవైపు చాలా వరకు ప్రజల్లోకైతే కొంత పెనిట్రేట్ అయ్యేందుకు టీవీకే విజయ్ కొంత ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది ఓట్ పరంగా ఎంతవరకు మారుతుంది అనేది ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్. అంటే ఇవాళ ప్రచారం వేరు, ప్రజల్లోకి వెళ్ళటం వేరు, అట్లాగే సోషల్ మీడియాలో చర్చ వేరు, ప్రజల్లోకి వెళ్ళి ఓట్ కింద కన్వర్ట్ చేసుకోవటం వేరు. అయితే ఇక్కడ ప్రధానంగా టీవీకే విజయ్ కొన్ని ఇష్యూస్లో, కొంత ప్రచారంలో, అట్లాగే కొన్ని అంశాల్లో కొంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఆయన ఎప్పుడైతే తన చిన్ననాటి డ్రైవర్ కొడుకు కూడా కొంత ఆయన టికెట్ ఇవ్వటం, ఇట్లా కొంత స్కోరింగ్గా చెప్పుకోవచ్చు. అట్లాగే ఇప్పటిదాకా డిఎంకే, ఏఐడిఎంకే చేసినటువంటి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా కొంత టీవీకే నాయకులు ప్రశ్నిస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. మరోవైపు వాళ్ళు కొంత హామీలు ఇస్తూ కొంత నూతన ఒరవడిని సృష్టించేందుకు రాజకీయాల్లో కొంత అడుగులు పడుతున్నాయి. కానీ ఇవాళ టీవీకి ఎంత శాతం వస్తుంది అంటే 10 నుంచి 13% మాత్రమే కనిపిస్తోంది. 8 నుంచి 14 సీట్లు మాత్రమే ఇవాళ టీవీకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక అదర్స్ విషయం తీసుకుంటే 5-8% మాత్రమే ఉంది. 8 స్థానాలు, 5 నుంచి 8 స్థానాలు అదర్స్ వస్తుంది. సో ఈ ఒక చాణక్య స్ట్రాటజీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా 140 నుంచి 130 130 నుంచి 140 స్థానాలతో డిఎంకే మళ్ళీ కూడా తమిళనాడులో అధికారం దిశగా అడుగులు పడే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అస్సాం విషయం తీసుకుందాం. అస్సాం విషయంలో చాలా వరకు అంచనాల ప్రకారం మనకు స్పష్టంగా ఇప్పటికే అనేక అంచనాలు, అనేక రిపోర్ట్లు చూసిన తర్వాత కొంత ఎన్డీఏ మళ్ళీ హేమంత్ బిశ్వ శర్మ మూడోసారి అంటే హ్యాట్రిక్ దిశగా అడుగులు పడే సూచనలు, ఆ యొక్క ట్రెండ్ కనిపిస్తుందనే చర్చ ఉంది, జాతీయ స్థాయిలో చర్చ ఉంది. కాబట్టి అస్సాం మీద మళ్ళీ బీజేపీ పాగా వేసే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నట్టున్నాయి. ఈ రిపోర్ట్లో కూడా ఎన్డీఏకి 45 నుంచి 48% కొంత ఓట్ షేర్ తోటి 83 నుంచి 90 స్థానాల్లో అస్సాంలో బీజేపీ, ఎన్డీఏ కూటమి మళ్ళీ గెలుపు దిశగా అడుగులు పడుతున్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే ఇక ప్రతిపక్ష కూటమికి 39 నుంచి 44 ఓట్ షేర్ తోటి 30 నుంచి 36 స్థానాలకే మాత్రం పరిమితం అవుతోంది. కానీ కొంత పోటీ ఉన్నప్పటికీ ప్రధానంగా హేమంత్ బిశ్వ శర్మ చేసినటువంటి పనులు అవి కొంత క్రెడిట్ వచ్చే అవకాశం ఉంది అస్సాంలో. ఇక అదర్స్ 10 నుంచి 13% మాత్రమే ఉన్నారు, 3 నుంచి 6 స్థానాలు. కాబట్టి అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ బీజేపీ కూటమి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వెస్ట్ బెంగాల్ అట్లాగే కీ నోట్స్ కూడా కొన్ని ఉన్నాయి, కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. అయితే ఇవాళ కేరళలో అయిపోయింది, మనం తమిళనాడు అయిపోయింది, అస్సాం అయిపోయింది. ఇక నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ విషయం తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఏఐటిఎస్సి కూటమికి 45 నుంచి 47% కనిపిస్తోంది. అంటే 155 నుంచి 165. ఇక
అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అంటే మమతాకు మళ్ళీ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ కొంత పాగా వేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈడీని ప్రయోగిస్తోంది, సిబిఐని ప్రయోగిస్తోంది, మమత పైన ఒత్తిడి చేస్తోంది, మమత స్ట్రాటజిస్టులు ఇరకాటంలో పెడుతోంది. అయినప్పటికీ కూడా ఎస్ఐఆర్ అక్కడ ఇంటెన్సివ్ రివిజన్ చేసింది, ఓటర్లకు సంబంధించి లిస్టును రివిజన్ చేసింది. అయినప్పటికీ కూడా కొంత బీజేపీ కనపట్ల బీజేపీ కూటమికి 40-42% మాత్రమే కనిపిస్తోంది. 110-115 స్థానాల్లో ఇవాళ బీజేపీ పరిమితం అవుతోంది. అంటే 100 మార్క్ వరకే కొంత కనిపిస్తోంది. 100 దాటి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేస్తోంది మమత కూటమి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆశించిన మేర పోటీ ఇక్కడ కనిపించట్లా. కేవలం 4-6% మాత్రమే కనిపిస్తోంది. 8-5 స్థానాలు అంటే 5-8 సీట్స్కి మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుంది. అదర్స్ 8-10%, 4-6 సీట్స్ మాత్రమే ఇవాళ కనిపిస్తోంది. అంటే ప్రధానంగా ఇలా వెస్ట్ బెంగాల్లో మమతాకు మళ్ళీ స్వీప్ కనిపిస్తుంది. ఇక కేరళ విషయం తీసుకుంటే ఇన్ ద 140 కాన్స్టిట్యున్సీస్ హియర్ there appears to be strong anti-incumbency against the current party. According to Kerala's political culture, voters usually alternate between LDF and UDF each election. అక్కడ తెలంగాణలో ఎట్లయితే మార్పు కావాలి 10 ఏళ్ల తర్వాత మార్పు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, ఎట్లయితే గ్యారెంటీలు ఇచ్చిందో సేమ్ రెప్లికా కేరళలో కనిపిస్తుంది. అందుకని వాళ్ళు అక్కడ యూడిఎఫ్ 10 ఏళ్ల పాటు ఉంది కాబట్టి, బట్ ద సిపిఎం పార్టీ హ్యాస్ బీన్ ఇన్ పవర్ ఫర్ ద లాస్ట్ 10 years. హియర్ 70% ఆఫ్ ద పీపుల్ వాంట్ టు చేంజ్ ద గవర్నమెంట్ ఇన్ దిస్ ఎలక్షన్. ఇదే ఈక్వేషన్, ఇదే సినారియో అక్కడ పబ్లిక్లో కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేస్తుంది. మరి చూడాలి ప్రజలు అక్కడ ఎట్లా చూస్తారు. పీపుల్ హియర్ సే ద గవర్నమెంట్ హ్యాజెంట్ ఫంక్షన్డ్ ప్రాపర్లీ ఓవర్ ద లాస్ట్ 10 years అండ్ హ్యాజెంట్ పెయిడ్ ప్రాపర్ అటెన్షన్ టు దెమ్. అపోజిషన్ టు ద గవర్నమెంట్ ఈజ్ ఎస్పెషలీ హై అమాంగ్ న్యూ ఓటర్స్. అమాంగ్ ఓటర్స్ అండర్ 30, ద కాంగ్రెస్ పార్టీస్ ప్రామిసెస్ ఆర్ హ్యావింగ్ ఏ స్ట్రైట్ ఇంపాక్ట్. కాంగ్రెస్ ఈజ్ అట్రాక్టింగ్ దెమ్ విత్ ఏ స్పెషల్ స్టూడెంట్ స్కీమ్. కొన్ని గ్యారంటీల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా యువత 30 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు కొంత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. లైక్ ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ దే ఆర్ ట్రైంగ్ టు డ్రా ఉమెన్ ఓటర్స్ ఇన్ కేరళ టూ విత్ ఏ ఫ్రీ ట్రావెల్ స్కీమ్ అమాంగ్ ఉమెన్. యూడిఎఫ్ అపియర్స్ టు హ్యావ్ 65%. మరి ఇక్కడ మహిళా మద్దతు కొంత చొరగొంటున్నట్టు కనిపిస్తుంది. ఫ్రీ బస్ స్కీమ్ అక్కడ కేరళలో కూడా కొంత ప్రధానంగా తెలంగాణ లాగా కర్ణాటక లాగా కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. ద సర్వే ఆల్సో షోస్ ద 25 lakh ఇన్సూరెన్స్ స్కీమ్ పర్ ఫ్యామిలీ స్ట్రాంగ్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ పూర్ హౌస్ హోల్డ్స్. అట్లాగే మెయిన్లీ బికాస్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ అగెన్స్ట్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద ఎల్డీఎఫ్ గవర్నమెంట్, యూడీఎఫ్ వన్ మోర్ సీట్స్ ఇన్ ద రీసెంట్ లోకల్ ఎలక్షన్స్. యూడీఎఫ్ హ్యాడ్ ద అప్పర్ హ్యాండ్ ఇన్ ద పంచాయతీ, మున్సిపల్ అండ్ కార్పొరేషన్ పోల్స్. అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే స్థానిక పోరు ఉంటుందో, పురపాలక మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీలు కానీ, కార్పొరేషన్లు కానీ, ఇక్కడ అన్నింటిలో కూడా యూడీఎఫ్ అప్పర్ హ్యాండ్ ఉండటంతో కొంత ప్రజల ట్రెండ్ కూడా యూడీఎఫ్ వైపే ఉంటుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రీవియస్ గవర్నమెంట్ ప్రామిస్డ్ హౌసెస్ టు ఫ్లడ్ విక్టిమ్స్ ఇన్ వైనాడ్ బట్ డెలివర్డ్ ఓన్లీ అబౌట్ 150, క్రియేటింగ్ సమ్ అపోజిషన్. ఇక్కడ కూడా వైనాడ్లో వరదల సందర్భంగా కూడా ప్రభుత్వం కొంత హామీలను విస్మరించింది. 150 ఇళ్లను మాత్రమే కేటాయించింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా వ్యతిరేకత వస్తుంది. సమ్ పీపుల్ సే ద లాస్ట్ గవర్నమెంట్ స్టూడ్ బై ద పబ్లిక్ డ్యూరింగ్ కోవిడ్, supplying food in tough times and supporting ordinary folk. అట్లాగే in Thiruvananthapuram urban areas, LDF is a bit stronger. In Thrissur city, BJP seems somewhat strong. When people were asked about BJP chances, it appears to be strong in only 2-3 seats. In some constituencies, people say LDF didn't field proper candidates from its alliance and that the coalition failed a bit in candidate selection. అట్లాగే ఏజ్ గ్రూప్ వైజ్ చూసుకుంటే యూత్ అండర్ 30 ఫేవర్ టు కాంగ్రెస్ 70% ఉన్నారట. అంటే 70% యువత 30 ఏళ్ళ లోపు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్కి ఫేవర్ ఉన్నారు. ఉమెన్ ఏజ్డ్ 40-50 లీన్ టువర్డ్స్ యూడీఎఫ్, వైల్ 60% ఆఫ్ ద మెన్ ఇన్ దట్ బ్రాకెట్ ఫేవర్ ఎల్డీఎఫ్. దోస్ ఓవర్ 60 మోస్ట్లీ సే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వుడ్ బి గుడ్. ఎయిదర్ వే ద చేంజెస్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ ఇన్ ద అప్కమింగ్ కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ లుక్ హై. అంటే మార్పు కోరుకున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి అసెంబ్లీ కేరళ ఎన్నికల్లో కొంత ప్రభుత్వ మార్పు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత కాంగ్రెస్ కూటమికి కొంత ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది వెన్ కంపేర్ టు ఎల్డీఎఫ్ అనేది రిపోర్ట్ చెప్తుంది. ఇక నెక్స్ట్ తమిళనాడు అసెంబ్లీ విషయం తీసుకుంటే కరెంట్ స్ట్రక్చరల్ అండ్ పొలిటికల్ ఇండికేటర్స్ సజెస్టే రిటెన్షన్ అడ్వాంటేజ్ ఫర్ ద ద్రవిడ మున్నేట్ర కజగం లీడ్ అలియన్స్ బై అండర్ స్టాలిన్ డ్రివెన్ బై ఎ కాంబినేషన్ ఆఫ్ అలియన్స్ కోహెరెన్సివ్ vote fragmentation in the opposition and welfare backed incumbency. Alliance structuring. The DMK alliance demonstrates higher seat sharing cohesion between the alliance political parties. అట్లాగే సదరన్ తమిళనాడు డైనమిక్స్ కనుక చూసుకుంటే ఇన్ కాన్స్టిట్యున్సీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద థేవర్ కమ్యూనిటీ, అంటే 30-40 సీట్లలో డివిజన్ బికాస్ ఆఫ్ కీ ఫిగర్ సచ్ యాజ్ శశికళ ఇంట్రడ్యూస్ ఓట్ ఫ్రాగ్మెంటేషన్ విత్ ఇన్ ద ట్రెడిషనల్ ఆల్ ఇండియా అన్న ద్రవిడ మున్నేట్ర కజగం ఓట్ బేస్. అట్లాగే నార్థరన్ బెల్ట్ చూసుకుంటే 1 year ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అక్కడ. ఇంటర్నల్ డైవర్జెన్సెస్ విత్ ఇన్ పట్లీ మక్కల్ కచ్చి లీడర్షిప్ స్ట్రక్చర్స్ రెడ్యూస్
consolidation effort indirectly benefiting the DMK alliance in the marginal seats. అట్లాగే నాడర్ కమ్యూనిటీ ఇన్ ద సదరన్ అండ్ కోస్టల్ తమిళనాడు ఈ సీన్ consolidating back to DMK, battering their chances in the region. అట్లాగే ది కొంగు రీజన్ కాన్స్టిట్యూన్స్ కంటిన్యూస్ టు రిమైన్ ఎ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ఏఐడిఎంకే సపోర్టెడ్ బై లీడర్స్ సచ్ యాజ్ ఎస్పీ వేలుమణి. హౌఎవర్ ద డిఎంకే అలయన్స్ ఈజ్ అబ్జర్వ్డ్ to improve performance in selected constituencies by support from alliance partners. Welfare and government perception తీసుకుంటే bold government welfare schemes and development indicators contribute to incumbent vote for DMK with Stalin retaining favorable perception across the key voter segments. ఇక తమిళనాడు స్టేట్లో the addition of 1.3 million new voters introduces variability. However, anti-incumbency within this segment is observed between key opposition and government employees. Anti-incumbency vote block split between the opposition. Vote fragmentation. Tamilaga Vetri Kejagam is likely to attract segments of youth, minority and anti-incumbent votes. అంటే డిఎంకేకే కొంత ఫెచ్చింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది విత్ డిసప్రోప్రియేట్ ఇంపాక్ట్ ఆన్ ఓవరాల్ అపోజిషన్ ఓట్ షేర్. అట్లాగే డిస్పైట్ స్ట్రాంగ్ యాంటీ ఇంకంబెన్సీ అగైన్స్ ద డిఎంకే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ అట్ ద గ్రాస్ రూట్స్ అండ్ మేకింగ్ లీడర్స్ లీన్ టువర్డ్స్ డిఎంకే. ఒక యాంటీ ఇంకంబెన్సీ ఉన్నప్పటికీ కూడా డిఎంకే వైపే వెల్ఫేర్ స్కీమ్స్ వీటన్నిటి మీద కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆల్దో ఎఫర్ట్స్ వర్ మేడ్ టు అట్రాక్ట్ న్యూ ఓటర్స్ బై గివింగ్ ల్యాప్టాప్స్ టు స్టూడెంట్స్, మోస్ట్ న్యూ ఓటర్స్ ఆర్ లీనింగ్ టువర్డ్స్ టీవీకే. కొత్త ఓటర్లు యువత టీవీకే ఉందన్నట్టుగానే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఏ లార్జ్ షేర్ ఆఫ్ ఫార్మర్స్ సపోర్ట్ డిఎంకే, పీపుల్ సే ద ప్రీవియస్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఫార్మర్స్ వెల్. అంటే రైతులు డిఎంకే వైపు ఉన్నారు. పీపుల్ నోట్ దట్ స్టాలిన్స్ గవర్నమెంట్ ట్రైడ్ టు sway women voters by giving 3,000 per family during festivals and also offering 5,000 to women voters. అంటే ఎవరైతే స్టాలిన్ ప్రభుత్వం ప్రస్తుతం ఉందో మహిళలను కూడా కొంత రెడీగా ఆ యొక్క మహిళా ఓట్ బ్యాంక్ కూడా డిఎంకే వైపే టిల్ట్ చేసుకుంది. ఆల్రెడీ 3,000 ఫెస్టివల్స్ సందర్భంగా 3,000 ఇవ్వటం, అట్లాగే మహిళలకు 5,000 ఇవ్వటం అనేది కొంత ఫెచ్చింగ్గా ఉంది. సో పీపుల్ సే ద డిఎంకే అలియన్స్ డీల్ట్ ఫెయిర్లీ విత్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ సీట్ అడ్జస్ట్మెంట్స్ అండ్ అచీవ్డ్ సక్సెస్. అంటే సీట్ షేరింగ్లో కూడా సక్సెస్ అయింది. పీపుల్ సే ఏఐడిఎంకే suffered a much major loss when senior leaders like పన్నీర్ సెల్వం అండ్ శశికళ స్ప్లిట్ ఫ్రమ్ ద పార్టీ. ఏఐడిఎంకే కదా పెద్ద ఎఫెక్ట్ పన్నీర్ సెల్వం పార్టీ మారటం. రిగార్డింగ్ బీజేపీ సమ్ డిస్సాటిస్ఫాక్షన్ వాజ్ అబ్జర్వ్డ్ అమాంగ్ పీపుల్ అబౌట్ ద స్టేట్ ప్రెసిడెంట్. సిమిలర్లీ పీపుల్ సే ద ల్యాక్ ఆఫ్ స్ట్రాంగ్ లోకల్ లీడర్షిప్ అండ్ క్యాడర్ వర్కర్స్ హర్ట్స్ బీజేపీ. అంటే బీజేపీ సొంత క్యాడర్ పనిచేయట్లా, లీడర్స్ పనిచేయట్లా. అందుకనే స్ట్రాంగ్ లోకల్ లీడర్షిప్ కూడా లేకపోవడం ల్యాకింగ్గా బీజేపీ కనిపిస్తుంది, విచ్ వుడ్ కాజ్ మేజర్ డ్యామేజ్ టు ఏఐడిఎంకే ఎలియన్స్. దే సే బీజేపీ మే విన్ ఓన్లీ 5 to 7 ఆఫ్ ద 26 సీట్ కంటెస్ట్. అంటే బీజేపీ 26 సీట్లలో పోటీ చేస్తే గెలుపు మాత్రం కేవలం 5-6 స్థానాల్లో మాత్రమే. Either way, in the upcoming Tamil Nadu Assembly elections, DMK and SCIP alliance appears likely to win a clear majority. ఇక అస్సాం స్టేట్ విషయం తీసుకుంటే ఇక్కడ సోషల్ కాంపోజిషన్. STs account for 12 to 13%, while SCs compromise 7%. Other backward classes from a significant proportion without a consolidated political identity. Muslims constitute 34% of the population, but unlike West Bengal, they are internally divided. Itla broadly as indigenous Assamese Muslims, Bengali origin Muslims, Hindus 61% can be broadly seen as Assamese upper caste, primarily Brahmins, Kshatriyas, Katyas and Kalitas. అట్లాగే టీ ట్రైబ్స్ వచ్చేసి ఆదివాసీస్ 15 to 20% ఆఫ్ పాపులేషన్ అక్రాస్ 40 to 50 కాన్స్టిట్యున్సీస్ ట్రైబ్స్ ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు ఇక్కడ అస్సాంలో. అట్లాగే బెంగాలీ హిందూస్, ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇన్ ద పొలిటికల్ టర్మ్స్ అస్సాం ఆపరేట్స్ ఆన్ ఏ మల్టీ లేయర్డ్ సోషల్ స్ట్రక్చర్. అంటే ఇన్ని జాతుల సమీకరణాలు అక్కడ ఉన్నాయి కాబట్టి చాలా కొంత క్లిష్టంగా ఉంటుంది జాతుల సమీకరణాలు. అయితే ఏ లార్జ్ బట్ ఇంటర్నలీ సెగ్మెంటెడ్ ముస్లిం పాపులేషన్ 34%, ఏ డెసిసివ్ టీ ట్రైబ్ ప్లస్ ఓబీసీ ప్లస్ కాస్ట్ హిందూ అగ్రిగేషన్ ఇన్ అప్పర్ సెంట్రల్ అస్సాం, strong tribal voting blocks in autonomous regions like Bodoland, regions specific ethnic identities. అట్లాగే జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ కనుక చూస్తే ముస్లిమ్స్ ఆర్ హెవీలీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ సచ్ యాజ్ బర్పేట, ధుబ్రీ అండ్ పార్ట్స్ ఆఫ్ నాగోవ్. Several constituencies in these districts have Muslim populations exceeding 50 to 70%, but this vote block is not consolidated to a single alliance. సింగిల్ అలయన్స్ కన్సాలిడేట్ కావట్ల ఓట్స్ డెమో ఏది జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్లో. టీ ట్రైబ్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ అప్పర్ అస్సాం డిస్ట్రిక్ట్స్, దబ్రుగ్గా, అట్లాగే టిన్సులా, జోర్హాట్ ఈ 3 జిల్లాల్లో అప్పర్ అస్సాం డిస్ట్రిక్ట్స్లో ట్రైబ్స్ స్ప్రెడ్ అయి ఉన్నారు. అయితే వీళ్ళు స్వింగ్ ఓటర్స్ కింద పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 40 నుంచి 50 కాన్స్టిట్యున్సీల్లో వీళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. అట్లాగే ఎస్టీ కమ్యూనిటీల విషయం తీసుకుంటే ఇక్కడ బోడోల్యాండ్ టెరిటరీ రీజన్ అంటే బీటీఆర్లో ఎస్టీ కమ్యూనిటీలు డామినేట్గా చెప్పుకోవచ్చు. అది హిల్ డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్స్లో అంటే కర్బీ, అంగ్లాంగ్, డిమా హసో
where reserved and tribal influence seats shapes outcomes. ఎన్డీఏ is the observed to consolidate their vote position. అంటే ఎస్టీలు ప్రధానంగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతారు కాబట్టి కొంత గెలుపు అవకాశాలు ఉంటాయి కూడా చెప్తున్నారు. అట్లాగే బెంగాల్ హిందూస్ ఆర్ కన్సంట్రేటెడ్ ఇన్ బరక్ వ్యాలీ, creating a distinct political sub-region with differentiated voting behavior. This region is the NDA stronghold for the state electoral behavior and consolidated patterns Assam state. Unlike West Bengal, religious consolidation is partial, not absolute. అట్లాగే ముస్లిం ఓటింగ్ షోస్ ఫ్రాగ్మెంటేషన్ డ్యూ టు ఎథ్నిక్ డివిజన్స్ అండ్ మల్టిపుల్ పొలిటికల్ క్లైమేట్స్. హిందూ కన్సాలిడేషన్ హ్యాస్ బీన్ స్ట్రాంగర్ ఇన్ రీసెంట్ ఎలక్షన్స్, particularly in Upper Assam. So the vote share gap 5 to 6% between alliances translated into a seat gap of over 30 seats. The Indian National Congress led alliance performed strongly in several Muslim majority constituencies in Lower Assam. In districts like Barpeta, Dhubri, often exceeding 50 to 70%, the alliance won a majority of seats. The All India United Democratic Front secured 16 seats, largely from Muslim-dominated constituencies. However, this consolidation was not uniform across all minority-heavy seats. In constituencies with 35 to 50% Muslim population, the Bharatiya Janata Party and its allies remained competitive or won seats. One vote distribution persisted due to ethnic differences, candidate selection and multi-concerted consents. In several Upper Assam constituencies, BJP candidates won with a pluralities in the 40-50 range, benefiting from the fragmentation opposition voters rather than overwhelming majorities. ట్రైబల్ రీజన్స్లో కూడా కొంత లీడర్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, దానివల్ల కొంత ఎన్నికల నెరేటివ్ కూడా కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే 2026 ప్రొజెక్షన్ అయితే కరెంట్లీ ద భారతీయ జనతా పార్టీ లీడ్ ఎన్డీఏ ఈస్ ప్రొజెక్టెడ్ టు సెక్యూర్ 45 to 48% ఓట్ షేర్. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడ్ ఎలియన్స్ ఏఎస్ఎం ఈజ్ ఎస్టిమేటెడ్ ఇన్ ద 39 to 44% రేంజ్. అదర్ పార్టీస్ విల్ అకౌంట్ 10 to 12%. సో అస్సాంలో స్పష్టంగా బీజేపీ ఎన్డీఏ కూటమి గెలుపు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వెస్ట్ బెంగాల్ స్టేట్ విషయం మాట్లాడుకుంటే ఇన్ దీస్ 294 కాన్స్టిట్యూన్సీ, అంటే వెస్ట్ బెంగాల్ 294 నియోజకవర్గాలు ఉన్నాయి. టీఎంసీ ఈజ్ లైక్లీ టు విన్ అబౌట్ 160+ సీట్స్ ఇన్ ద అప్కమింగ్ ఎలక్షన్స్ డిస్పైట్ యాంటీ ఇన్కంబసీ అగెన్స్ట్ ద టీఎంసీ గవర్నమెంట్. పీపుల్ సీమ్ ఇంక్లైన్ టు గివ్ ఇన్ అనదర్ ఛాన్స్. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ 160 స్థానాల్లో టీఎంసీ గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా టీఎంసీ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ముస్లిం మైనారిటీ ఓటర్స్ have a large presence in about 128 assembly seats. From this community, 70% reportedly favor TMC. People says BJP strategies to split votes here yielded little. అంటే ప్రధానంగా ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్స్ 128 అసెంబ్లీ సీట్స్లో ఉన్నప్పటికీ ఈ కమ్యూనిటీ 70% కొంత టీఎంసీకి ఫేవర్గా ఉంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ ఓటర్స్ విల్ బి డిసిసివ్ ఇన్ మెనీ కాన్స్టిట్యున్సీస్, వైల్ 7 in 10 ముస్లిం మైనారిటీ ఓటర్స్ లెర్న్ టువర్డ్ టీఎంసీ. 6 in 10 SC/ST voters lean towards BJP. Overall vote share isn't very different, but seat share appears to lean somewhat towards TMC. Congress vote share is likely to be limited to single digits. People say BJP's vote share has fully consolidated. BJP is crafting all kinds of strategies in West Bengal and campaigning in new ways unlike any other state. అంటే ఏ రాష్ట్రంలో చేయనటువంటి వ్యవహారాలు బీజేపీ వెస్ట్ బెంగాల్లో చేస్తుంది, ఎందుకంటే ఎడిదిరిగానే గెలిచి తీరాలి. Yet people say the party lacks in seat share because it lacks strong cadre in all constituencies. ఫస్ట్ టైం ఓటర్స్ ఆర్ సెట్ టు లీన్ 60% టువర్డ్స్ బీజేపీ. ఇక్కడ మళ్ళీ కొత్త ఓటర్లు 60% బీజేపీకి ఉన్నారు, కానీ అమాంగ్ ఓటర్స్ ఏజ్ 25 to 30 మోస్ట్ లీన్ టువర్డ్స్ బీజేపీ బట్ అట్ ఓటింగ్ టైమ్ దే మే స్వింగ్ టు టీఎంసీ. అంటే ఓటింగ్ సందర్భంగా వాళ్ళు టీఎంసీకి మారిపోయే అవకాశం, ఎందుకంటే మెజారిటీ టీఎంసీ ఉంది, ప్రజలందరూ అక్కడే మొగ్గు చూపుతున్నారు కాబట్టి. ఉమెన్ ఓటర్స్ సి మమతా బెనర్జీ యాజ్ ఎ డాటర్ ఆఫ్ దేర్ హౌస్ హోల్డ్. అంటే ఉమెన్ ఓటర్స్ మమతా బెనర్జీని ఓన్ చేసుకుంటున్నారు. సర్వే షోస్ 7 in 10 ఉమెన్ ఓటర్స్ పర్సనలీ సపోర్ట్ హర్. షీ ఈజ్ లైక్లీ టు గెట్ మోర్ ఉమెన్ ఓటర్స్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్. అంటే మహిళల్ని ఖచ్చితంగా ఆమె తమ వైపు తిప్పుకోగలిగారు సక్సెస్ఫుల్గా. అట్లాగే బీజేపీ అపేర్ సమ్వాట్ స్ట్రాంగర్ ఇన్ నార్త్ బెంగాల్. Deletion of about 6 million voters could hurt TMC badly in constituencies whereas TMC's candidates was likely to be win by only 2 నుంచి 3,000 ఓట్లు. అంటే 2 నుంచి 3,000 ఓట్లు ఉన్నటువంటి గెలుపు టీఎంసీ గెలుస్తున్న నియోజకవర్గాలు దాదాపుగా చాలా వరకు ఓట్లను తొలగించేసింది. అయితే ఇంటెన్సివ్ రివిజన్ చేసింది ఎన్నికలకు సంబంధించి ఓటర్ లిస్టు, అక్కడ 6 మిలియన్ల ఓటర్లను డిలీట్ చేసింది. కానీ టీఎంసీకే గెలుపు ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ స్టిల్ మెనీ యూత్ థింక్ ఏ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వుడ్ బి గుడ్, సో ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. బట్ యాజ్ పర్ ద కరెంట్ సర్వే టీఎంసీ ఛాన్సెస్ ఆఫ్ విక్టరీ లుక్ హయ్యర్. అంటే ఏ టైంలో ఏదైనా జరగవచ్చు, ఎన్నికల్లో మారిపోవచ్చు. గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబెన్సీ 60% ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఫేవర్గా అయితే గ్రౌండ్ లేదు. కొంత మమతా బెనర్జీకే మళ్ళీ కొంత అవకాశాలు ఉండే దిశగానే ఉన్నాయనేది కూడా ఈ యొక్క రిపోర్ట్ చెప్తుంది. మొత్తం మీద 4 రాష్ట్రాల్లో కూడా కొంత అస్సాం అటు బీజేపీ వైపు వెళ్తోంది, హేమంత్ బిశ్వ శర్మ గెలుస్తున్నాడు. వెస్ట్ బెంగాల్లో మమత మళ్ళీ పాగా వేస్తోంది. డిఎంకే స్టాలిన్ తమిళనాడులో మళ్ళీ పాగా వేస్తున్నాడు. కేరళలో కొంత
లెఫ్ట్కి కాకుండా మార్పు కోరుకుంటూ యూడీఎఫ్కి కొంత అవకాశం అదృష్టం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో మీరు కూడా ఈ 4 రాష్ట్రాల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అట్లాగే అక్కడ రాజకీయ సమీకరణలు ఏమున్నాయి కూడా కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.